గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో నిద్రలేమి సమస్యలు, మీలో ఎవరైనా ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారా? ఇలా అడిగితే అతిశయోక్తి అవుతుందేమో కదా. చాలా మందిలో ఒక 10 మందిని తీసుకుంటే 8 మెంబర్స్కి స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అయిపోయిందంట. అంటే స్క్రీన్స్ చూస్తూ చాలా లేట్గా పడుకోవడం, అదే అలవాటు అయిపోవడం, ఇంకా తర్వాత సెట్ చేసుకుందాం త్వరగా పడుకుందాం అన్నా కానీ వాళ్ళకి నిద్ర రావట్లేదు. సో అసలు నిద్రలేమి సమస్యలు ఏవున్నా కానీ, స్ట్రెస్ కానీ లేకపోతే ఇంకే సమస్యలు ఉన్నా కానీ, మనం ఎట్లా ఒక మంచి క్వాలిటీ ఆఫ్ స్లీప్ని మళ్ళీ గెట్ బ్యాక్ టు అవర్ ఓల్డ్ డేస్ అన్నట్టు ఎలా పొందొచ్చు తెలుసుకుందాం. పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ కూడా ఈ సమస్యలు ఉంటాయి కాబట్టి, సో చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఈరోజు మనతో ఉన్నారు. అందరికీ ఉపయోగపడేలాగా ఒక మంచి చిట్కా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. వైద్యులు కూడా తప్పని పరిస్థితుల్లో కొన్నాళ్ళు వాటికి సంబంధించినటువంటి స్లీపింగ్ పిల్స్ వాడమని చెప్తుంటారు తప్ప దీర్ఘకాలం పాటు వాడమని చెప్పేసి కూడా వైద్యులు కూడా చెప్పరమ్మా. సో మీ జీవన శైలి మార్చుకోండి, మనసు ప్రశాంతంగా ఉంచుకోండి, మంచి ఆహారం తీసుకోండి, ఈ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మందులు వీలైనంత వరకు ఆపేసేయండి, అవాయిడ్ చేయండి, వాడొద్దు, కొన్నాళ్ళ పాటు వాడేసి బంద్ చేసేయండి అని చెప్తుంటారమ్మా. సో అది నాణానికి ఒకవైపు. మరి చక్కటి నిద్ర, పడుకున్న వెంటనే నిద్ర, మరి క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉండాలంటే క్షేమదాయకంగా నిద్ర పట్టాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఆ యొక్క మనం వాడేటువంటి మందుల వల్ల ఉండకూడదు, సైడ్ బెనిఫిట్స్ ఉండాలి. అలాంటి ఔషధాలు ఆయుర్వేద వైద్య విధానంలో కోకొల్లమ్మా. వాటిలో కొన్ని ఔషధాలు మాత్రం వైద్యుల పర్యవేక్షణలో వాడుకోవాలి. కొన్ని ఔషధాలు మాత్రం మరి మనకే మనం కూడా వాడుకోవచ్చు. సో వైద్యుల పర్యవేక్షణలో వాడుకోదగ్గ ఔషధాలు కాకుండా మరి మనకే మనం వాడుకోదగ్గ ఔషధాల గురించే నేను ఇప్పుడు ఒక ఔషధం గురించి చెప్తానమ్మా. ఈ ఔషధ తయారీకి కావాల్సిన పదార్థాలు 4. అశ్వగంధ చాలా కార్యక్రమాలు కూడా మనం చెప్పుకోవడం జరిగిందమ్మా. దాని పేరే విథానియా సోమ్నిఫెరా. సో అన్ని భాషలో సోమ్న అంటే నిద్ర. సో అశ్వగంధ దుంపలు నిద్రను కలిగజేసేటువంటి సోమ్నిఫెరిన్ ఇలాంటి కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని విథానియా సోమ్నిఫెరా అన్నారు. చక్కటి నిద్ర వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. రెండవది అంటే అశ్వగంధ యొక్క ప్రత్యేకత ఏంటంటే మానసిక ఒత్తిడి కూడా తగ్గిస్తుందమ్మా. ఈ రోజుల్లో మెంటల్ యొక్క ప్రెషర్ వల్లనే, మానసిక ఒత్తిడి వల్లనే నిద్రలేమి కూడా కలుగుతుంది. కార్టిజాల్ అనేటువంటి హార్మోన్ బ్రెయిన్లో ఎక్కువ ఉత్పత్తి కావడము, దీనివల్ల మెలటోనిన్ తగ్గడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ సమస్య కలుగుతుంది. కాబట్టి మరి మానసిక ఒత్తిడిని తగ్గించేసేసి, యాంగ్జైటీని తగ్గించేసి, మానసికమైనటువంటి బలాన్ని, దృఢాన్ని, మానసికమైనటువంటి ఆ యొక్క దృఢత్వాన్ని కలిగజేసేందుకు, మనోవ్యాకులత లేకుండా చేసేందుకు అశ్వగంధ చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి అశ్వగంధ చూర్ణం ఒక 20 గ్రాములు తీసుకోవాలి. అట్లే జాజికాయలులో మిరిస్టిసిన్ అని చెప్పేసి రసాయన పదార్థం ఉందమ్మా. ఈ మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. సో నిద్రను కలుగజేస్తుంది. సో ఆ జాజికాయ పొడి ఒక 20 గ్రాములు తీసుకోవాలి. అట్లే జాపత్రిలో కూడా ఇలాంటి పదార్థాలు అంటే మిరిస్టిసిన్ లాంటి పదార్థాలు, నిద్రను కలుగజేసేటువంటి అనేక రకాలైన పదార్థాలు జాపత్రిలో కూడా ఉన్నాయమ్మా. చాలా సువాసన భరిత ద్రవ్యాలు జాజికాయ, జాపత్రి ఇవన్నీ కూడా. సో ఈ జాపత్రి చూర్ణం కూడా ఒక 20 గ్రాములు తీసుకోవాలి. చివరగా ఏలాచి, ఏలకుల చూర్ణం, లోపల నల్ల విత్తనాలు ఉంటాయి కదమ్మా, వాటి యొక్క చూర్ణం ఒక 5 గ్రాములు తీసుకోవాలి. కేవలం ఈ 4 పదార్థాలు అంటే అశ్వగంధ చూర్ణము 20 గ్రాములు, జాజికాయ పొడి 20 గ్రాములు, జాపత్రి పొడి 20 గ్రాములు, ఎలాచి పౌడర్ 5 గ్రాములు. మొత్తం ఈ పదార్థాలని బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక కప్ ఆఫ్ మిల్క్, ఒక 50 ml కానీ 100 ml కానీ మిల్క్ తీసుకొని ఒక 2 grams పౌడర్ అందులో కలిపేసేసి పాలు బాగా కలిసిపోయిన తర్వాత పాలు తాగుతున్నారు. ఈ విధంగా తీసుకోవడం వల్ల చాలా త్వరగా దాని యొక్క ప్రభావం కనిపించేసేసి మరి మెదడులో నేను చెప్పినట్లే మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలిగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడి మరి నిద్ర వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా నిద్రలేని వల్ల ఈ బాడీ పెయిన్స్ వస్తుంటాయి, మజిల్ కంట్రాక్షన్ వల్ల, ఖండాల యొక్క సంకోచం వల్ల మరి ఖండాల నొప్పులు వస్తుంటాయి, తర్వాత ఈ కీళ్ళ నొప్పులు, భుజ నొప్పులు ఇలాంటివన్నీ వస్తుంటాయి అమ్మా, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి. సో ఎప్పుడైతే ఈ అశ్వగంధ లాంటి పదార్థాలు వాడినామో మరి నిద్రను కలగజేయడమే కాకుండా మజిల్ రిలాక్సెంట్గా పనిచేసేసి నొప్పులు కూడా తగ్గిపోతాయి అమ్మా. మానసిక ఒత్తిడి తగ్గడం ఒకటి చూసుకుంటే మజిల్ రిలాక్సెంట్. ఇప్పుడు జాజికాయలు ఉన్నట్టు కొన్ని పదార్థాలు కూడా ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అనేటువంటి పదార్థాల ఉత్పత్తిని తగ్గించేసేసి మజిల్ రిలాక్సెంట్ గా పనిచేసేసి సో ఉదయం లేచేసరికి బాగా హుషారుగా, ఉల్లాసంగా, ఆనందంగా ఉండేందుకు కూడా ఈ జాజికాయలు ఉన్నటువంటి ఇలాంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. పొద్దున్న నుంచి రాత్రి వరకు అలసిపోయింటారు. సో ఇలాంటి పౌడర్ను వాడుకోవడం వల్ల ఏమైతుందంటే
చక్కగా నిద్ర వస్తుంది, ఉదయం లేచేసరికి బాడీ అలర్ట్గా తయారైపోతుంది. మళ్ళీ మనం రాత్రి వరకు కూడా ఏమాత్రం మనం ఆ వీక్నెస్ ఫీల్ కాకుండా కష్టపడేటువంటి స్టామినా బాడీకి వచ్చేస్తుందమ్మా, బోత్ ఫిజికల్గా మెంటల్గా. సో అట్లే విధంగా ఎలాచో అనేక రకాలైనటువంటి ఈ పోషకాంశాలు ఉన్నాయమ్మా, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి నిద్రను కలుగజేసేందుకు ఉపయోగపడమే కాకుండా మానసిక ఒత్తిడి తగ్గేందుకు కూడా ఉపయోగపడతాయి. సో ఇవి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. పిల్లలైతే మీరు అన్నారు కదమ్మా 5 సంవత్సరాల పిల్లల నుంచి కూడా ఈ సమస్య కలుగుతుందని చెప్పేసి, అలాంటి వాళ్ళు అయితే ఒక గ్రామ్ వాడితే సరిపోతుందమ్మా, పెద్దవాళ్ళందరూ కూడా వాడుకోవచ్చు. సో ఈ పాలలో ట్రిప్టోపాన్ అని చెప్పేసి అమినో యాసిడ్ ఉంటుందమ్మా. ఈ పాలలో ఉన్నటువంటి ట్రిప్టోపాన్ అనేటువంటి అమినో యాసిడ్ కూడా మెదడులో మెలటోనిన్ ఉత్పత్తికి దోహదపడుతుందని చెప్పేసి రీసెర్చ్లో కూడా నిరూపణ చేయబడిందమ్మా. సో పాలు కూడా నిద్రాజనకం. ఇది ఎప్పుడు తీసుకోవాలి సార్? పడుకునే ముందు ఎంత టైంలో తీసుకోవాలి? పడుకునేదంటే మా రాత్రి పడుకునేదానికి ఒక గంట ముందు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాల విషయం కూడా చూసుకుంటామా, చిన్నపిల్లలు పాలు ఎక్కువ తాగుతుంటారు, పసిపిల్లలు. సో పాలలో ఉన్నటువంటి ట్రిప్టోపాన్ ప్రభావం చేతనే వాళ్ళకి నిద్ర ఎక్కువ వస్తుంటుందమ్మా. చిన్నపిల్లలు ఎక్కువసేపు నిద్రపోతుంటారు చూడండి. సో కాబట్టి అంటే ఈ పాలలో ఆ ప్రభావం ఉంది కాబట్టి మనం నిద్రాజనక ద్రవ్యంగా కూడా ఈ అనుపానంగా ఈ పద్ధతి నేను చెప్పినట్టు వాడుకోవడం వల్ల మరి ఇతర పోషకాంశాలు మనకు బాడీకి అందడమే కాకుండా చక్కటి నిద్ర కలుగజేసేందుకు కూడా ఈ పాలు ఉపయోగపడతాయి. సో ఎవరన్నా పాలతో వాడలేనటువంటి వాళ్ళు, పాలు వాడనటువంటి వాళ్ళు అయితే దీన్ని తేనె తీసుకోవచ్చు. అది వీలు కానటువంటి వాళ్ళైతే కాస్త నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు. ఓకే, చాలా సింపుల్ చిట్కా అండి. నిజంగా మనకి ఒక మంచి స్లీప్ లేకపోవడం వల్లనే చాలా డిసీజెస్ మనకు వస్తూ ఉంటాయి తెలుసా మీకు? వెయిట్ ఎక్కువగా పెరగడం కానివ్వండి, బోల్డ్ సార్ చెప్పారు ఇప్పుడు మెన్షన్ చేసిన అన్నీ కూడా స్లీప్ లేకపోవడంలో వస్తూ ఉంటాయి. కాబట్టి చిన్న చిట్కాలు కొంచెం మార్పులు చేసుకోవాలి. పడుకునే ముందు ఒక గ్లాస్లో ఏ సార్ ఏదైతే చెప్పారు మెన్షన్ చేసినవి తాగి రిజల్ట్ ఎలా ఉంది మీకు. అండ్ ఈ వీడియో ఎవరికి ఖచ్చితంగా సూటబుల్ అవుతుంది, ఎవరు నిద్రలేని సమస్యలతో ఉన్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, మీరు వాళ్ళకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.